అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల డిసెంబర్ 20వ తేదీన శనివారం నుండి పుష్యమాసం ప్రారంభమై జనవరి 18వ తేదీ అమావాస్యతో పుష్యమాసం ముగుస్తుంది. శనిదేవునికి పరమ ప్రీతికరమైన మాసం ఈ పుష్యమాసం. శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుడిని పూజించడం, నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం ద్వారా రాబోయే కొత్త సంవత్సరం అంతా మీకు అద్భుతంగా కలిసొస్తుంది. అయితే శనిదేవునికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. ఎందుకంటే పుష్యమాసంలో చేసే తప్పుల వల్ల కొత్త సంవత్సరంలో కష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏలినాటి శని దోషాలు కూడా పట్టి పీడిస్తాయి. కాబట్టి పుష్యమాసంలో ఏ దేవతలను పూజించాలి, పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి, పుష్యమాసంలో పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. డిసెంబర్ 20 నుండి పుష్యమాసం ప్రారంభమవుతుంది. ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. కాబట్టి పుష్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ప్రస్తుతం శుక్రమౌఢ్యమి నడుస్తుంది. కాబట్టి ఈ మౌఢ్యమి సమయంలో, అందులోనూ పుష్యమాసంలో గృహ ప్రవేశాలు చేయడం, అద్దె ఇల్లు మారడం చేయకూడదు. అలాగే శంకుస్థాపన పూజలు నిర్వహించకూడదు. ఇక నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు. ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెల్ల నువ్వులు తినాలి. కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున నువ్వులు మరియు బెల్లం కలిపి ఆహారంగా స్వీకరించండి. అలాగే పుష్యమాసంలో వీలైనప్పుడల్లా నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి. ఇక మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం ధనప్రాప్తి కలిసొస్తుంది. అలాగే ఈ పుష్యమాసంలో గుమ్మడికాయ తినాలని నియమం ఉంది. పుష్యమాసంలో గుమ్మడికాయ తింటే అదృష్టం కలిసొస్తుందని, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం. అయితే ఈ పుష్యమాసంలో వచ్చే ఆదివారం నాడు పొరపాటును కూడా నెయ్యి మరియు ఉసిరికాయను తినకూడదు. ఆదివారం రోజున ఈ ఆహారం తింటే జాతక దోషాలు ఏర్పడతాయని, అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదని నమ్మకం. అలాగే ఈ పుష్యమాసంలో పొరపాటును కూడా ముల్లంగి దుంపను తినకూడదు. అదేవిధంగా బంగారం మరియు వెండి వస్తువులను కొనడం మానుకోవాలి. పుష్యమాసంలో బంగారపు ఆభరణాలు కొనకూడదు. అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం నాడు నూనె కొనకూడదు. శనివారం నూనె కొనుగోలు చేస్తే మీ ఇంటికి అప్పుల బాధలు పెరిగిపోతాయి. ఈ పుష్యమాసంలో తప్పనిసరిగా గోవును పూజించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ నెలలో గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే చాలు. ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. శనిదేవుడు సంచరించే ఈ పుష్యమాసంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. పుష్యమాసంలో ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదట. ఇక ఈ పుష్యమాసం నెల రోజులు మీ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఈ పుష్యమాసంలోనే ధనుర్మాసం కూడా ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెడితే అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కానీ మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మాత్రం మీ ఇంట్లోకి ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగుపెట్టదు. ఈ పుష్యమాసంలో ఎక్కడైనా హోమం జరిగితే ఆ హోమంలో కొన్ని నువ్వులు వేయండి. ఈ పుష్యమాసంలో హోమంలో నువ్వులు వేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభించి మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలుగుతాయట. అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. మీ ఇంటిపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది. అలాగే ఈ పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందట. తులసి కోటలో లక్ష్మీదేవితో పాటుగా 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ పుష్యమాసంలో ఉదయాన్నే తులసి కోటకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. ఇక ఈ పుష్యమాసం నెల రోజులు రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం నాడు రావి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి. ఈ పుష్యమాసం నెల రోజులు ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదివితే శనిదేవుడు ప్రసన్నుడై సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఈ పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే రాబోయే కొత్త సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా, ఏలినాటి శని దోషాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు.
ఇక శుక్రవారం అంటేనే లక్ష్మీదేవిని పూజిస్తాము. అయితే పుష్యమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి 2 ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే ఈ పుష్యమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజించండి. అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసుకోవాలి. ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేస్తే జాతకంలో సూర్యుడు బలపడి ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అలాగే ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ గవ్వల పూజ చేయాలనే నియమం ఉంది. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని గవ్వలు పెట్టి ఆ గవ్వల పైన పసుపు కుంకుమలు చల్లి లక్ష్మీదేవికి పూజ చేయండి. తర్వాత ఈ గవ్వలను తీసి మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుందని, అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద పెరుగుతుందని నమ్మకం. ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు పాలలో చిటికెడు పసుపు కలిపి తులసి మొక్కకు పోయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న పేదరికం తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఇక ఏలినాటి శని దోషాలు, అష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పుష్యమాసంలో నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. ఈ పుష్యమాసం నెల రోజులు ఉదయం 6 గంటల్లోపే స్నానాలు పూర్తి చేసుకోవాలి. ఈ పుష్యమాసంలో విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే శ్రీ సూక్తం చదివితే దారిద్ర్య బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఈ నెలలో చేసే అన్నదానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆకలితో ఉన్న పేదవారికి ఆహారాన్ని దానం చేసి 1,000,000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందండి. అలాగే బెల్లంతో చేసిన నువ్వులుండలను కూడా పేదలకు పంచిపెట్టండి. తద్వారా మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక పుష్యమాసంలో వచ్చే అతిపెద్ద పండుగలలో భోగి, సంక్రాంతి మరియు కనుమ. జనవరి 14వ తేదీన భోగి పండుగ వచ్చింది. జనవరి 15 మకర సంక్రాంతి, జనవరి 16 కనుమ పండుగ వచ్చాయి. భోగి పండుగ నాడు తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేయాలి. అలాగే చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. భోగి రోజున ప్రతి ఒక్కరూ శరీరానికి నలుగు పెట్టుకుని తలస్నానం చేయండి. ఇక సంక్రాంతి పండుగ నాడు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టాలి. ఇక కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ గోవును పూజించి నమస్కారం చేసుకోవాలి. కనుమ నాడు దూర ప్రయాణాలు చేయకూడదు. ఇక ఈ పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అని అంటారు. ఈ పుత్రద ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా పితృదేవతలను ఆరాధించాలి. పుష్యమాసానికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుడిని పూజించినా, శని స్తోత్రాలను పఠించినా అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా, జాతకంలో శని దోషాలు ఏర్పడకుండా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.